ఉమ్మడి గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసిన మహాశయుడు కాటన్ అని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. కడియం మండలం కాటన్ నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు 222వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా మంత్రి కాటన్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ధవళేశ్వరం వద్ద కాటన్ నిర్మించిన బ్యారేజీ వల్ల ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా బాసిల్లుతుందన్నారు. తాము ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకురాగా నర్సరీ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నర్సరీ రైతులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఈ సంఘం అధ్యక్షులు శ్రీ రత్నయ్యప్ప గారు, ఇంకా ఏడుపంతులు గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి 50 మంది నర్సరీ రైతులందరికీ, అదేవిధంగా కాటన్ మహాశయులకు గొప్పతన అన్ని విస్తరణగా చూసుకున్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఒక విషయం ఆ రోజున ఆయనకి సంబంధించినటువంటి దేశం కాకపోయినప్పటికీ కూడా, ఆయన పుట్టిన గంట కాకపోయినప్పటికీ కూడా ఉద్యోగం వచ్చే ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రజలు పడుతున్నటువంటి కళగల్ని ప్రత్యక్షంగా చూసి నేను ఎంత వృధమైపోతున్నటువంటి మాటని స్పష్టంగా అర్థం చేసుకుని ఆ నీటిని వ్యవసాయానికి ఉపయోగించాలి. డెల్టా ప్రాంత ప్రజల హృదయాలలో కాటన్ దేవుడిగా కొలువై ఉన్నారని అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ల కృష్ణారెడ్డి అన్నారు. రామవరం గ్రామంలోని కెనాల్ వద్ద ఉన్న కాటన్ విగ్రహం వద్ద వైసీపీ ఆధ్వర్యంలో కాటన్ జయంతిని ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వృధాగా పోతున్న గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవడానికి ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మించారని గుర్తు చేశారు. ఈరోజు దివంగత స్వర్గీయ అన్నదాత సరాకర్ కాటన్ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకుని అనపర్తి మండలం రామవరం గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాటన్ జయంతి వేడుకని నిర్ణయించడం జరిగింది. బ్రిటిష్ అధికారిగా మన రాష్ట్రానికి వచ్చిన ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం వృధాగా పోతున్న గోదావరి జలాలను సద్వినియోగం చేసి ఈ డెల్టా ప్రాంత ప్రజలకి వ్యవసాయానికి వీడుగా ఉన్న భూములను వ్యవసాయ భూములుగా మార్చాలనే తపంతో ధవళేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మించి మన డెల్టా ప్రాంతంతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా ఆయన ఒక దైవంగా నిలవడం జరిగింది. ఈ రోజున ప్రతి రైతు హృదయంలోనూ కూడా కాటన్ ఒక దైవంగా కొలువై ఉన్నాడు. ఎవరైతే డెల్టా ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో రైతులుగా ఈ రోజున ఒక సంపూర్ణమైన వ్యవసాయం చేసుకుంటూ సమృద్ధిగా గోదావరి జలాలను పొందుతున్నారు అంటే దానికి కారణం సరాకర్ కాటన్, అలాగే ఆయన రూపొందించిన నీటిపారుదల ప్రాజెక్టులు. ఆయన మన మధ్య లేకపోయినా కూడా ఆయన జయంతిని మనం ఘనంగా నిర్వహించుకోవడం అనేది మన బాధ్యత కాబట్టి ఈ రోజున ఇక్కడ ఈ కాటన్ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.